ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నది ఏదో టెంపుల్ కాదు, అలాగని ఏదో రాజభవనం కూడా కాదు, ప్రపంచ వింతల్లో ఒకటి కూడా కాదు. ఇది భారతదేశంలో నిర్మించిన ఒక సరికొత్త అత్యాధునిక ఎయిర్పోర్ట్. ఇది కేవలం ఒక భవనం మాత్రమే కాదు, నేలపై వికసించిన ఒక భారీ లోటస్ ఫ్లవర్ లా కనిపించే అద్భుతమైన ఎయిర్పోర్ట్. అవును, మీరు విన్నది నిజమే. భారతదేశంలోని మొట్టమొదటి లోటస్ షేపుడ్ ఎయిర్పోర్ట్. దీని ఇంజనీరింగ్ మరియు అందాన్ని చూసి ప్రపంచంలోని పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒక్కసారి ఊహించుకోండి, దాదాపు 12 సంవత్సరాల పాటు ఖాళీగా పడి ఉన్న ఒక ప్రాంతం ఈ రోజు ప్రపంచంలోనే అత్యాధునిక విమానాలు దిగే ఎయిర్పోర్ట్ గా మారిపోయింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీని రన్వే ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంటే కూడా ఎక్కువ పొడవుగా ఉంటుంది. అంతేకాదు, ఈ ఎయిర్పోర్ట్ ను నిర్వహిస్తున్నది భారత ప్రభుత్వానికి చెందిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కాదు. మరి ఎవరు నిర్వహిస్తున్నారో, అసలు ఈ లోటస్ ఎయిర్పోర్ట్ వెనుక ఉన్న కథేంటి, దీన్ని ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, ఇది ఎలా ఒక ప్రాంతం మొత్తం భవిష్యత్తునే మార్చేసింది, ఈ రోజు మనం కర్ణాటకలోని శివమొగ్గలో నిర్మించిన రాష్ట్రకవి కువెంపు ఎయిర్పోర్ట్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కొట్టి చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఈ ఎయిర్పోర్ట్ అధికారిక పేరు రాష్ట్రకవి కువెంపు ఎయిర్పోర్ట్. ఈ పేరు కర్ణాటకకు చెందిన ప్రముఖ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కుప్పాలి వెంకటప్ప పుట్టప్ప గారిని గుర్తు చేసుకుంటూ పెట్టారు. ఆయనను అందరూ ప్రేమగా కువెంపు అని పిలిచేవారు. ఈ ఎయిర్పోర్ట్ కర్ణాటకలోని శివమొగ్గ సిటీ నుంచి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోగా అనే విలేజ్ లో ఉంది. దీని ఎయిర్పోర్ట్ కోడ్ RQY. కానీ ఈ ఎయిర్పోర్ట్ కు అసలైన గుర్తింపు మాత్రం దాని అద్భుతమైన ఆర్కిటెక్చర్. దీన్ని పైనుంచి చూస్తే, ముఖ్యంగా శాటిలైట్ ఇమేజ్ లో చూసినప్పుడు పూర్తిగా వికసించిన ఒక లోటస్ ఫ్లవర్ లా కనిపించేలా డిజైన్ చేశారు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, శివమొగ్గ లాంటి టైర్ 2 సిటీలో ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ అవసరమా అని. దానికి కారణం ఈ ప్రాంతం ఉన్న ప్రదేశమే. శివమొగ్గను మల్నాడ్ గేట్వే అని కూడా పిలుస్తారు. ఇదొక పెద్ద ఇండస్ట్రియల్, అగ్రికల్చరల్, అలాగే ఎడ్యుకేషనల్ హబ్. కానీ ఇక్కడి ప్రజలు విమాన ప్రయాణం చేయాలంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ కు వెళ్లాల్సి వచ్చేది. అక్కడికి రోడ్డు లేదా రైల్లో వెళ్లడానికి దాదాపు 6 నుంచి 8 గంటల సమయం పట్టేది. భారతదేశంలో రెండో అత్యంత ఎత్తైన జాగ్ ఫాల్స్ చూడాలన్నా ఇదే పరిస్థితి. అంటే ముందుగా బెంగళూరుకు వెళ్లి అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం చేయాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు బెంగళూరు నుంచి శివమొగ్గకి కేవలం 1 గంటలోనే చేరుకోవచ్చు. అలాగే జాగ్ ఫాల్స్, అగుంబ ఫారెస్ట్, వెస్టర్న్ ఘాట్స్ లోని అద్భుతమైన ప్రకృతి అందాలు ఇప్పుడు పర్యాటకులకు చాలా సులభంగా చేరుకునే దూరంలోకి వచ్చాయి. ఇది మాత్రమే కాదు, శివమొగ్గను భారతదేశంలోని ఏరోకాంట్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ పండే ఏరోకాంట్ మసాలాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఈ ఎయిర్పోర్ట్ లో ఏర్పాటు చేసిన కార్గో టెర్మినల్ వల్ల ఇప్పుడు ఈ ప్రాంతంలో పండే వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా దేశంలోని ఇతర నగరాలకు, విదేశాలకు కూడా త్వరగా పంపించే అవకాశం వచ్చింది. అలాగే మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు రోగులను ఎయిర్ అంబులెన్స్ ద్వారా పెద్ద నగరాల్లోని ఆసుపత్రులకు చాలా వేగంగా తరలించవచ్చు. దీంతో ఎన్నో ప్రాణాలు కాపాడే అవకాశం కూడా పెరిగింది. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ ను దేశంలోనే ప్రత్యేకంగా నిలబెట్టిన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే దీని లోటస్ డిజైన్. ఇది కేవలం బయట నుంచి వేసిన అలంకరణ కాదు. ఈ టెర్మినల్ బిల్డింగ్ మొత్తం నిర్మాణాన్ని లోటస్ ఫ్లవర్ ఆకారంలో రూపొందించారు. సుమారు 4340 స్క్వేర్ మీటర్స్ విస్తీర్ణంలో నిర్మించిన ఈ టెర్మినల్ బిల్డింగ్ పైకప్పు తయారీలో 850 మెట్రిక్ టన్స్ కు పైగా స్ట్రక్చరల్ స్టీల్ ను ఉపయోగించారు. ఈ స్టీల్ స్ట్రక్చర్ ను కమలం రేకుల్లా కనిపించేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. రాత్రి సమయంలో ఈ రేకులపై ఉన్న లైటింగ్ వెలిగితే మొత్తం ఎయిర్పోర్ట్ ఒక పెద్ద కమలం పువ్వులా దగదగా మెరిసిపోతుంది. చూడ్డానికి నిజంగా ఇది ఒక అద్భుతంలా ఉంటుంది. అయితే ఈ డిజైన్ ను కేవలం అందం కోసం మాత్రమే చేయలేదు. భారతదేశ జాతీయ పుష్పమైన లోటస్ కు గుర్తుగా కూడా ఈ డిజైన్ ను ఎంపిక చేశారు. లోటస్ అంటే పవిత్రత, అభివృద్ధి, కొత్త ప్రారంభానికి గుర్తు. అందుకే ఈ ఎయిర్పోర్ట్ కు ఈ ప్రత్యేకమైన రూపాన్నిచ్చారు. ఇప్పుడు చాలా మంది అనుకునే మరో విషయం ఏంటంటే, ఇది ఒక రీజనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఇక్కడ చిన్న చిన్న విమానాలే దిగుతాయేమో అని అనుకోవచ్చు. కానీ అసలు సర్ప్రైజ్ ఇక్కడే ఉంది. ఈ ఎయిర్పోర్ట్ లోని రన్వే పొడవు 3250 మీటర్లు. దీన్ని మీకు సింపుల్ గా చెప్పాలంటే, ఇది మ్యాంగ్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని 2450 మీటర్స్ రన్వే కంటే కూడా చాలా పొడవుగా ఉంటుంది.
అంటే ఇక్కడ ఎయిర్ బస్ A320, బోయింగ్ 737 లాంటి పెద్ద ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా దిగగలవు. అంతేకాదు భారత ఎయిర్ ఫోర్స్ ఉపయోగించే భారీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లు అయిన C-17 గ్లోబ్ మాస్టర్ మరియు C-130J సూపర్ హెర్క్యులస్ కూడా ఈ రన్వేపై సురక్షితంగా దిగగలవు. అంటే ఈ ఎయిర్పోర్ట్ కేవలం ప్రయాణికుల కోసం మాత్రమే కాదు, దేశ భద్రత, మిలిటరీ ఆపరేషన్స్, అలాగే ప్రకృతి విపత్తుల సమయంలో రిలీఫ్ ఆపరేషన్స్ నిర్వహించడానికి కూడా చాలా కీలకమైన స్ట్రాటజిక్ అసెట్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రతి భారతీయుడు గర్వపడే మరో విషయం గురించి తెలుసుకుందాం. భారతదేశంలోని చాలా ఎయిర్పోర్ట్స్ను AAI, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లేదా ప్రైవేట్ కంపెనీలు నిర్వహిస్తాయి. కానీ శివమొగ్గ ఎయిర్పోర్ట్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఇది కర్ణాటకలోని మొట్టమొదటి కమర్షియల్ ఎయిర్పోర్ట్. దీన్ని 100% కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ తన సొంత నిధులతో నిర్మించింది. అంతేకాదు ఈ ఎయిర్పోర్ట్ నిర్వహణ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కర్ణాటక స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేతుల్లోనే ఉంది. ఇది నిజంగా ఆత్మనిర్భర్ భారత్ ఆలోచనకు ఒక గొప్ప ఉదాహరణ. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మొత్తం సుమారు 449 కోట్లు ఖర్చయింది. 3 కిలోమీటర్లకు పైగా పొడవైన రన్వే, ప్రపంచ స్థాయి టెర్మినల్ బిల్డింగ్, ఆధునిక సౌకర్యాలతో కలిపి చూస్తే ఇది భారతదేశంలోనే అత్యంత కాస్ట్ ఎఫెక్టివ్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లలో ఒకటిగా నిలిచింది. పెద్ద మెట్రో నగరాల్లోని ఎయిర్పోర్ట్స్ నిర్మించడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంటే శివమొగ్గ ఎయిర్పోర్ట్ మాత్రం తక్కువ ఖర్చుతోనే ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తూ ఒక కొత్త ప్రమాణాన్ని సృష్టించింది. ఈ ఎయిర్పోర్ట్ కథ కూడా ఒక సినిమా స్టోరీ లాగానే ఉంటుంది. ఈ ప్రాజెక్టు మొదటిసారి 2008లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ప్రారంభమైంది. అప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీతో కలిసి ఈ ఎయిర్పోర్ట్ను నిర్మించాలని నిర్ణయించారు. కానీ కొంతకాలానికి ఆర్థిక సమస్యలు, ఒప్పందాలకు సంబంధించిన వివాదాలు రావడంతో మొత్తం ప్రాజెక్టు ఆగిపోయింది. చివరకు 2015లో కర్ణాటక ప్రభుత్వం ఈ కాంట్రాక్టును పూర్తిగా రద్దు చేసింది. దీంతో దాదాపు 775 ఎకరాల భూమి ఏళ్ల తరబడి ఖాళీగా అలాగే ఉండిపోయింది. అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం మొదలవుతుందా లేదా అనే సందేహమే అందరికీ ఉండేది. కానీ 2020లో కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించింది. ఈసారి మాత్రం ముందు చేసిన తప్పులను మళ్లీ చేయలేదు. మొత్తం డిజైన్నే మార్చేశారు. మొదట రన్వేను చిన్నదిగా నిర్మించాలని అనుకున్నారు. కానీ కొత్త ప్లాన్లో దాన్ని మరింత పొడవుగా నిర్మించారు. దాంతో భవిష్యత్తులో పెద్ద పెద్ద ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్లు, అవసరమైతే మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లు కూడా సులభంగా దిగే అవకాశం ఏర్పడింది. ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే జూన్ 2020లో పనులు మళ్లీ ప్రారంభమైన తర్వాత ప్రపంచమంతా కోవిడ్ పాండమిక్తో ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా ఈ ప్రాజెక్టు ఆగలేదు. అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ కేవలం 33 నెలల్లోపే ఈ భారీ ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇంత తక్కువ సమయంలో అలాంటి ఆధునిక ఎయిర్పోర్ట్ను పూర్తి చేయడం నిజంగా గొప్ప విషయం. ఈ ఎయిర్పోర్ట్ ఎంత అందంగా ఉందో అంతే స్థాయిలో పర్యావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నిర్మించారు. దీన్ని పూర్తిగా గ్రీన్ కాన్సెప్ట్ ఆధారంగా అభివృద్ధి చేశారు. ఇక్కడ 100 కిలోవాట్ల రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీనివల్ల పగటి సమయంలో అవసరమైన విద్యుత్లో కొంత భాగాన్ని సోలార్ పవర్ ద్వారానే పొందుతున్నారు. అలాగే ఇక్కడ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఉంది. అంటే ఉపయోగించిన నీటిని వృధా చేయకుండా 100% శుద్ధి చేసి మళ్లీ తోటలు, మొక్కలకు ఉపయోగిస్తున్నారు. ఎయిర్పోర్ట్ మొత్తంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేశారు. వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలను పెంచే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంతేకాదు మొత్తం ఎయిర్పోర్ట్లో 100% LED లైటింగ్నే ఉపయోగిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా తగ్గుతుంది. అందుకే ఈ ఎయిర్పోర్ట్ను కేవలం ఒక ఎయిర్పోర్ట్గా మాత్రమే కాదు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్మించిన ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుగా కూడా చూస్తున్నారు. అందుకే శివమొగ్గలోని రాష్ట్రకవి కువెంపు ఎయిర్పోర్ట్ కేవలం స్టీల్ మరియు కాంక్రీట్తో నిర్మించిన ఒక భవనం మాత్రమే కాదు, ఇది ఒక కళ, నిజమైన కథ. ఏళ్ల తరబడి ఆగిపోయిన ఒక ప్రాజెక్టు చివరకు విజయవంతంగా పూర్తయిన కథ. చిన్న టైర్ 2 సిటీస్ కూడా ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించగలవని నిరూపించిన ఎగ్జాంపుల్. ఇది భారతదేశం పెరుగుతున్న సామర్థ్యానికి, మన ఇంజనీరింగ్ నైపుణ్యానికి, అలాగే మన సంస్కృతిని కాపాడుకుంటూనే ఆధునిక అభివృద్ధి వైపు ఎలా ముందుకెళ్తున్నామో చూపించే గొప్ప గుర్తు. మరి మీకు భారతదేశంలోని ఈ లోటస్ ఎయిర్పోర్ట్ ఎలా అనిపించింది? మీకు అవకాశం వస్తే ఇక్కడికి వెళ్ళాలనుకుంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.